అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఇప్పుడు నీ కాళ్ళు పట్టా, కాఫీ పెట్టా, స్నాక్స్ తెచ్చా, మరి నా మీద కోపం పోయిందా? అయితే నేను వెళ్ళి ఆడుకోనా అని అడిగింది బుజ్జగించినట్లు. ఇందులో కొత్త యాంగిల్ చూస్తున్న హేమాన్ష్కి చాలా కొత్తగా అనిపించింది. ఏంటి మాట్లాడట్లేదు? ప్లీజ్ పంపించు కదా, మా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తుంటారు అంటుంటే కళ్ళు చిన్నవి చేసి, ఇప్పుడు నేను నిన్ను బయటకి పంపించడానికి ఇప్పటి వరకు నాటకమాడావా అన్నాడు. ఏంటి ఇంత సీరియస్గా సిన్సియర్గా చేస్తే నాటకం అంటావా? కాఫీ పెట్టాను శ్రద్ధగా, స్నాక్స్ కూడా నేర్చుకున్నాను చాలా శ్రద్ధగా, ఇప్పుడు కాళ్ళు కూడా పట్టాను ఇంకా ఇంకా శ్రద్ధగా. ఎంత హాయిగా అనిపించింది నీకు నేను పట్టుతున్నంతసేపు. మీరు కళ్ళు మూసుకున్నారు. మీ ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? నేను ఇవన్నీ గమనించలేదనుకున్నారా? మళ్ళీ నాటకాలంటారా? అత్తయ్య గారు చెప్పారు నేను చేసే ప్రతి పనిలో శ్రద్ధ చూపించాలని. మీ విషయంలో అందుకే ఇష్టం లేకపోయినా ఇష్టంగా చేశాను. చివరికి నాటకం అనేశారు. అయినా మిమ్మల్ని ఏంటి అడిగేది? నేను మిమ్మల్ని పర్మిషన్ అడగను. అత్తయ్య నన్ను ఆడుకోవడానికి పంపించండి. మీరు కూడా పర్మిషన్ ఇవ్వకపోతే నేను మావయ్యని అడుగుతాను అంటూ కోపంగా లేచి శైలజ దగ్గరికెళ్ళి, అత్తయ్య మావయ్య గారికి ఫోన్ కలిపివ్వండి, నేను మాట్లాడతాను అంటుంటే, నేను పంపిస్తానులేమ్మా, మావయ్య ఎందుకు, నువ్వు వెళ్ళి ఆడుకోపో, వాడికి నేను చెబుతాను కానీ. థ్యాంక్స్ అత్తయ్య అంటూ తన బుగ్గ మీద ముద్దిచ్చి అక్కడి నుండి పరిగెడుతుంటే, ఏంటి ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళేది అంటూ ఆమె జడ పట్టుకొని లాగాడు. అలా అంత ఫోర్స్గా లాగేసరికి వెళ్ళి సీదా అతని ఒడిలో పడిపోయింది. చూస్తున్న శైలజ ఒక్కసారిగా నోరు తెరుచుకుంటే ఇక వాళ్ళిద్దరి మధ్య ఎందుకని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మెత్తటి బంతిపూల చెండు ఎగిరి అతని ఒడిలో పడగానే ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమని తల కిందకి వంచి ఆమెను చూశాడు. అతని దృఢమైన శరీరానికి బలంగా తాకడంతో ఒకవైపు నొప్పి, ఇంకోవైపు షాక్, అవి రెండు ఫీలింగ్స్ని ఫేస్లో పలికిస్తూ కనిపించింది. ఇద్దరి కళ్ళు క్షణం కలిశాయి. ప్లీజ్ నన్ను పంపిస్తావా అని మూతి సున్నాలా చుట్టి అడిగింది. అంత క్యూట్నెస్ చూసి బాబు ఊరుకుంటాడా? కోపంగా ఆమెను కిందకు తోసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకలా లాగాడు? ఎందుకు తోశాడు? అర్థం కాక నొప్పికి నడుంపై చెయ్యి పెట్టుకొని పిచ్చి చూపులు చూస్తున్న ఇందు భుజం మీద చెయ్యి వేసింది. శైలజ ఉలిక్కిపడి చూసింది ఇందు. ఏమైంది? వాడేమన్నాడు? ఆగండత్తయ్య, ఆయన ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, అడిగేసొస్తా అంటూ హేమంత్ రూమ్కి వెళ్ళింది. వెళ్తున్న ఇందుని అయోమయంగా చూసింది. మీరేంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే అలా తోసిపడేసి వచ్చేశారు అని అడిగింది అతని రూమ్లో సీరియస్గా ఎటో చూస్తున్న హేమాన్షిని. ఆమె మాటలకి తల తిప్పి ఇందుని చూశాడు. ఏంటలా చూస్తున్నావు? పంపిస్తావా లేదా? నేను వెళ్ళి ఆడుకుంటాను, మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా అని బ్రతిలాడుతుంటే, నన్ను ఒప్పించాలని ఎందుకు అనుకుంటోంది? నేను పర్మిషన్ ఇవ్వకపోయినా మమ్మీ పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చుగా అని అనుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవ్వడంతో ఆమెను గోడకి లాక్ చేసి, ఆడుకోవడానికి వెళ్తావా అని అడిగాడు ఆమె కళ్ళలోకి డీప్గా చూస్తూ. హా అంటూ తలూపింది. అతనంత దగ్గరగా వస్తుంటే టెన్షన్తో బెదురుగా చెప్పింది. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకు ఇష్టం లేదు? నేను నీ కాలు కూడా పట్టాను, అలా చేయడం తప్పు కదా, ప్లీజ్ పంపించొచ్చు కదా. అయితే ఇప్పటి నుండి నువ్వే కాఫీ తీసుకురావాలి, నువ్వే ఫుడ్ పెట్టాలి, నేనేది అడిగితే అది చేయాలి, చేస్తావా అనగానే, నేనెందుకు చేయాలి? నేను నీకు పని మనిషిని అనుకుంటున్నావా? నేను చేయను. అయితే నేను పంపించను. ప్లీజ్ పంపించొచ్చు కదా, నేను అడిగిన వాటికి ఒప్పుకో, పంపిస్తా అనగానే బాగా ఆలోచించింది. సరే ఒప్పుకుంటాను. ఏ టైంలోనైనా నాకు సర్వీస్ చేయాలి, చేస్తావా? ఏ టైంలో అంటే నైట్ 1 o'clock అయినా సరే చేయాలి. అప్పుడు నేను నిద్రపోవద్దా? పోవచ్చు, కానీ అప్పుడు నాకు అవసరం పడిందనుకో, నేను నీకే చెబుతాను. నువ్వు ఈ రూమ్లో పడుకుంటావు, నేను నా రూమ్లో పడుకుంటాను. ఎలా చెబుతావు? మనిద్దరికీ పెళ్లి చేస్తారుగా, ఒకే రూమ్లో పడుకుంటాం, అప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావుగా అంటుంటే, ఏంటి నేను నీ పక్కన ఎందుకుంటాను? ఉండను, నేను నా రూమ్లోనే ఉంటాను, నువ్వు నీ రూమ్లో ఉండు. అయినా నువ్వు ఫారెన్ వెళ్ళిపోతావంట కదా, అక్కడ ఎవరికి పనులు చెబుతావు? నేను రాను కదా అంటుంటే, నాకు సర్వర్గా ఒకరు కావాలి,
అక్కడ డబ్బులిచ్చి పెట్టుకునే బదులు నిన్నే సర్వర్గా పెట్టుకుంటే పోలా? ఫారెన్ తీసుకెళ్తాను ఏమంటావ్? అనగానే ఏదో వినకూడనిది విన్నట్లు నో అంటూ గట్టిగా అరిచింది. ఉలిక్కి పడింది శైలజ. రూమ్లో ఏం జరిగింది? ఇదేంటి ఇలా అరిచింది అనుకుంటూ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఇద్దరి మధ్యలో తన అవసరం లేదు. ఏం జరిగినా వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకుంటారు. నా కొడుకు మీద ఆ నమ్మకం ఉంది. ఏదో ఒక అల్లరి పని చేసి ఉంటాడు, అందుకే అరిచింది అని మనసుకి సర్ది చెప్పుకొని అయినా టెన్షన్గా అనిపిస్తుంటే అటు ఇటు తిరుగుతోంది. అలా అరుస్తుంటే ఆమె పెదాలపై వేలు పెట్టాడు. సడన్గా సున్నితమైన పెదాలు అతని వేలికి తగలగానే ఫ్రీజ్ అయిపోయాడు. హేమాంష్ ఆ ఫీలింగ్కి అర్థం తెలియదు. కానీ మొదటిసారి ఒక పర్సన్ అంత సున్నితమైన ప్లేస్లో టచ్ చేయగానే తను కూడా అలాగే ఫ్రీజ్ అయింది. ఇక ఇద్దరి మధ్యలో మాటలు లేవు. క్షణాలు నిమిషాలుగా కరుగుతున్నాయి. ఇద్దరి బాడీలలో చలనం లేదు. బయట శైలజకి టెన్షన్గా అనిపించి డోర్ని వాయించడం మొదలుపెట్టింది. ఉలిక్కిపడి లోకంలోకి వచ్చారు. వెంటనే డోర్ ఓపెన్ చేసి చెప్పు మామ్ అన్నాడు. దాన్నేమంటున్నావురా అంతలా అరిచింది? అది అత్తయ్య, మీ అబ్బాయి నన్ను ఫారెన్ తీసుకెళ్తాడంట. నేను వెళ్ళను, నాకు భయం, నేను మీ దగ్గరే ఉంటాను. ప్లీజ్ నన్ను పంపించకండి అత్తయ్య అని చిన్నపిల్లలా మారం చేస్తుంటే నువ్వేమైనా 5 ఇయర్స్ కిడ్ అనుకుంటున్నావా? అలా ఏడుస్తున్నావు? ఇడియట్. మమ్మీ నాకేంటి ఈ టార్చర్? ఈ రోజుల్లో 10 ఇయర్స్కి అన్నీ తెలిసిపోతున్నాయి. దీనికి 15 ఇయర్స్ వచ్చిన మొద్దులా ఏం తెలియట్లేదు. చిన్నపిల్లలా మారం చేస్తోంది. ఇంకా ఈ తొక్కుడు పిల్లలాటలేంటే? కొంచెమైనా నన్ను చూస్తే జాలిగా అనిపించట్లేదా మీకు? ఈ కిడ్డిష్ బిహేవియర్తో నేను ఎలా వేగాలి అంటుంటే బాధపడకురా, అది చాలా మంచిది. నువ్వేం ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం లేదులే. వాడు నిన్ను ఏడిపించడానికి అలా అంటున్నాడు. వాడొక్కడే వెళ్తాడు, నువ్విక్కడే చదువుకుందువు అనగానే అత్తయ్య మీరు చెప్పేది నిజమా? నేను స్కూల్కి పంపిస్తారా? అమ్మో నాకు భయం. అక్కడంటే నా ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ నాకు ఎవరు తెలుసు? మళ్ళీ నేను 8th క్లాస్ నుండి చదవాలంటే అందరూ కొత్త వాళ్ళే ఉంటారు అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. సరే కానీ ఇప్పుడు ఆడుకోవడానికి మీ అబ్బాయి పర్మిషన్ ఇవ్వట్లేదు అత్తయ్య. ప్లీజ్ మీరైనా చెప్పండి. నువ్వు వెళ్ళి ఆడుకోపో, వాడితో నేను చెప్తాను అని భరోసా ఇవ్వడంతో థ్యాంక్ యూ అత్తయ్య అని హేమాంచిని క్షణం చూసి వెళ్ళింది. బాబు వాడి చూపులకి భయం వేసి అక్కడి నుండి తొర్రుమంది. వెళ్ళిన ఇందుని చూసి తల కొట్టుకున్నాడు. చూసావా అది ఎలా బిహేవ్ చేస్తుందో? కొంచెమైనా మెచ్యూర్గా మాట్లాడట్లేదు. అలాంటి దాన్ని ఎలా పెళ్లి చేసుకోమంటావు? ముందు అది మెచ్యూర్ అయితే అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం టెన్షన్ పడకు అంటుంటే కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూశాడు. ఆ చూపులో ఏమర్థమైందో ఏంటో. అవునరా, ఇంకా అది మెచ్యూర్ అవ్వలేదు అనింది. అయినా పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్ళంలా ఉండదు. ఈ ఇంటికి కూతుర్లా మాత్రమే ఉంటుంది. దానికి వయసు వచ్చే వరకు మీరిద్దరు దూరంగా ఉండాల్సిందే అంటుంటే అసహనంగా పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ నేలని ముద్దాడితే కోపంగా రూమ్కి వెళ్ళిపోయాడు హేమాంష్. కోపం ఎందుకొచ్చిందో అర్థమైన శైలజ నవ్వుకుంటూ ఈ చిన్నప్పటి సరదాలు జీవితాంతం గుర్తుంటాయి లేరా? ఇప్పుడు వద్దన్నవాడివే రేపు నీ పెళ్ళం లేకుండా ఉండలేనంటావు. నేను చూడలేననుకుంటున్నావా? ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు వస్తాయి, చూస్తూ ఉండు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక కిందకెళ్ళిన ఇందు హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసారా? నేను చాలా లేటుగా వచ్చాను, ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆడుకుందామా అంటుంటే సరే ఇందు, నీకోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాం. నేహ ఇంకా రాలేదా? వచ్చేసా అంటూ అప్పుడే స్కూల్ నుండి వచ్చిన నేహ పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు ఆడుకోండి. ఓకే నేహ నువ్వు వెళ్ళు అంటుంటే ఇక లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఈరోజు కొత్త ఆట నేర్పిస్తా అన్నానుగా, మా ఊర్లో అయితే డిప్పా ఆడుకునేవారు అంటుంటే డిప్పానా అంటే ఏంటి అని అడుగుతుంటే ఆట ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓహ్, హైడ్ అండ్ సీకా, కాకపోతే దాక్కోవాలన్నమాట అంటుంటే అవును అనింది. ఇక అందరూ కలిసి పంట వేశారు. నేహ కూడా రావడంతో అందులో ఒక అమ్మాయి నువ్వే దొంగవి, ఇప్పుడు మమ్మల్ని పట్టుకోవాలి అంటూ అరిచింది ఇందు. ఇక సరే అంటూ ఆ అమ్మాయి నెంబర్స్ కౌంట్ చేస్తుంటే మిగతా వారందరూ ఎక్కడెక్కడ దాక్కోవాలా అని ఆలోచిస్తూ ఒక్కొక్కరు ఒక్కో దగ్గర దాక్కున్నారు. ఇక ఇందు నేను దొరకకూడదు అని వెళ్ళి హేమంత్ రూమ్లో దాక్కుంది. ఇక ఎక్కడ దాక్కోవాలా అని ఆలోచించి కబోర్డ్ కనిపిస్తుంటే డోర్ ఓపెన్ చేసి వెళ్ళి లోపల దాక్కుంది. ఇక అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన బాబు పాప అందులో ఉందని తెలియక డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా షోపీస్ బొమ్మల చాలా క్యూట్గా కనిపించిన ఇందుని చూసి అలాగే నిలిచిపోయాడు.
ఇక ఎదురుగా బాబు టవర్లో ఉన్నాడు అని అతని బేర్ బాడీ అంత దగ్గరగా చూస్తుంటే ఒక్కసారిగా షాక్ అయి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ముందుగా తేరుకున్న ఇందు, ఏంటి మీరు సిగ్గు లేకుండా ఇలా వచ్చేశారు అని అటువైపు తిరిగింది. ఆమె ఫేస్కి చేతులు అడ్డు పెట్టుకొని ఆమె అలా అనగానే జుట్టుపట్టి వెనక్కి లాగి అతని వైపుకు తిప్పుకొని ఇంచు దూరంలో అతని ఫేస్ పెట్టి, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చి నాకే సిగ్గు లేదంటావా? హౌ డేర్ యూ అని కాస్త గట్టిగానే అన్నాడు. బెదిరిపోయి మూసుకున్న కళ్ళని మెల్లగా తెరిచి చూసింది. ఇక రూమ్లో ఉన్న కబోర్డ్లో ఇద్దరు సెట్ అయిపోయారు. ఇద్దరి మధ్య గ్యాప్ అర ఇంచు దూరం మాత్రమే ఉంది. అతన్ని అలా చూడాలంటే ఇబ్బందిగా అనిపిస్తోంది. ఏంటి మాట్లాడావు? చెప్పు. నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నేను కావాలని రాలేదు. మేము డిప్పా ఆడుకుంటున్నాం. ఎవరికి దొరకకూడదని మీ రూమ్లో దాక్కుంటే దొరకనని ఇలా వచ్చాను. నాకేం తెలుసు నువ్వు ఈ అవతారంలో ఉంటావని అంటున్న ఇందుని, నన్ను సిగ్గులేదన్నావు. పర్మిషన్ తీసుకోకుండా రావడానికి నీకు సిగ్గులేదా అంటుంటే నోరు తెరిచింది. కప్పలా అలా నోరు తెరుస్తావేంటి? సమాధానం చెప్పు. ప్లీజ్ నువ్వు నా జుట్టు పట్టుకోకు, నొప్పిగా ఉంది. నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే కూడా భయంగా ఉంది. ప్లీజ్ దూరం జరుగు. ఆహా, జరగను. ఎందుకు జరగవు? ఒకసారి ఇక్కడ చూడు, నా హార్ట్ ఎలా కొట్టుకుంటుందో అంటూ అతని చెయ్యి తీసుకొని ఆమె హార్ట్ మీద పెట్టుకుంది. ఇంగరబుచ్చి అప్పుడే ఎదుగుతున్న వయసు కాబట్టి ఆ చిన్నదానికి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించి అతని చేతిని వెనక్కి లాక్కున్నాడు. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా నువ్వు దగ్గరగా ఉంటే నా పరిస్థితి ఎలా ఉందో? అమాయకంగా చెబుతుంటే దీని తింగరి వేషాలకి అసహనంగా అనిపించి గెటౌట్ అంటూ అరిచాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను బయటకు పంపించకు. నా ఫ్రెండ్స్ నన్ను పట్టుకుంటారు. నేను అవుట్ అవ్వకూడదు, నేనే గెలవాలి. ఈ ఒక్క హెల్ప్ చేయొచ్చు కదా అని ముద్దు ముద్దుగా చెబుతుంటే జుట్టు పట్టి బయటకు నెట్టి డోర్ ఫోర్స్గా వేసేశాడు. అతని ప్రవర్తనకి బాధగా అనిపించి అత్తయ్య అంటూ ఏడుపు రాగం ఎత్తింది. మా వాడికి చుక్కలు చూపిస్తున్నావు కదే తింగరబుచ్చి, నీతో ఎలా వేగుతాడో ఏంటో. పాప మెచ్యూర్ అవ్వలేదని ఫీల్ అవుతున్నారా? అలా సింపుల్గా రాసేస్తే ఏం బాగుంటుంది? చాలా స్పెషల్గా ఉంటుంది ఎపిసోడ్. అతి త్వరలో ఇస్తా, డోంట్ వర్రీ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.